భారత్తో దౌత్యపరమైన వివాదానికి తెరలేపిన మాల్దీవులో భారీ మూల్యాన్ని చెల్లించుకున్నట్టు కనిపిస్తోంది. భారత్ నుంచి పెద్ద సంఖ్యలో మాల్దీవులకు వెళ్లే పర్యాటకుల సంఖ్య గణనీయంగా తగ్గింది. దీంతో మాల్దీవుల పర్యాటక ర్యాంకింగ్లో భారతీయుల వాటా పడిపోయిందని ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గతేడాది డిసెంబర్ 31 వరకు 2,09,198 మంది భారతీయులు మాల్దీవులను సందర్శించారు. ఆ దేశం పర్యాటక మార్కెట్లో 11% వాటాతో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. తర్వాతి స్థానాల్లో రష్యా, చైనా, బ్రిటన్ నిలిచాయి. అయితే జనవరి 2న లక్షద్వీప్లో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ సాహసాలు చేయాలనుకున్న వారు ఇక్కడికి రావాలని పిలుపునిచ్చారు. దీనిపై మాల్దీవుల మంత్రులు తమ అక్కసు వెళ్లగక్కారు. దీనిపై అంతర్జాతీయంగా తీవ్ర దుమారం రేగింది. ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలను దెబ్బతీసే స్థాయికి చేరింది. దీంతో ఇప్పుడు మాల్దీవులకు మరో షాక్ తగిలింది. గతేడాది డిసెంబర్ 31 వరకు భారత్ నుంచి 2,09,198 మంది పర్యాటకులు మాల్దీవులను సందర్శించారు. దీంతో మాల్దీవుల పర్యాటక మార్కెట్లో 11% వాటాతో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. రష్యా 2వ స్థానంలో, చైనా 3వ స్థానంలో కొనసాగాయి. 4వ స్థానంలో బ్రిటన్ నిలిచింది. అయితే ఈ ఏడాది గత 3 వారాలుగా మాల్దీవుల పర్యాటక జాబితాను పరిశీలిస్తే అప్పటి వరకు అగ్రస్థానంలో కొనసాగిన భారత్ కొంతకాలంలోనే 5వ స్థానానికి పడిపోయింది. 13,989 మంది మాత్రమే మాల్దీవులను సందర్శించారు. 18,561 మంది పర్యాటకులతో రష్యా మొదటి స్థానంలో నిలిచింది. 18,111 మంది పర్యాటకులతో ఇటలీ 2వ స్థానానికి ఎగబాకింది. చైనా 16,529, బ్రిటన్ 14,588 మంది పర్యాటకులతో 3, 4 స్థానాల్లో కొనసాగుతున్నాయి.